శ్రీకృష్ణ అనే పేరు పలకగానే తప్పకుండా మన నోటి నుండి రాధా అనే పేరు వద్దనకుండా వస్తుంది. అంత గొప్ప ప్రేమికులైనటువంటి రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? రాధాదేవి ఎలా మరణించారు? కృష్ణుడు మొదటిసారిగా ఎప్పుడు ఏడ్చాడు? కృష్ణుడు చివరిసారిగా వేణువుని ఎప్పుడు వాయించాడో మీకు తెలుసా అండి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క రాధాకృష్ణుడికి ఈ వీడియో నచ్చుతుందండి. ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిలా అవతరించాడు. ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటవది ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం. రెండవది చెడు మీద మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అని నిరూపించడం కోసం. రాధ యమునా సమీపములో రావల్ అనే గ్రామములో ద్వాపర యుగములో నారాయణుడు కృష్ణుడిలా అవతరించాడు. ఇందుకు 2 కారణాలున్నాయి. రాధ యమునా సమీపములో రావల్ అనే గ్రామములో శిశుపాలు మరియు కీర్తికి జన్మించారు. రాధ పుట్టినప్పటి నుంచి కూడా కళ్ళు అస్సలు తెరవలేదు. తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అంధురాలుగా జన్మించింది అని చాలా బాధపడేవాళ్ళంట. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకకి వచ్చాడో కృష్ణుడి చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచారంట. మొదటిగా కృష్ణుణ్ణి చూసిందంట. ఆ రోజు నుండి రాధాకృష్ణుని యొక్క ప్రేమ మొదలైందంట. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు వదిలి ఉండలేకపోయేవారంట. ఎంతో మంది రాక్షసులు కృష్ణుణ్ణి చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి కృష్ణుడికి ఏమన్నా అవుతుందేమో అని యశోదమ్మ కన్నా రాధాదేవి ఎక్కువగా బాధపడేవారంట. కృష్ణుడికి అతడి వేణువు మరియు రాధ అంటే చాలా ఎక్కువ ప్రేమ. ఎప్పుడైతే కృష్ణుడు ఎప్పుడు వాయిస్తున్నా రాధాదేవి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేదంట. వీరిద్దరూ యమునా నది దగ్గర గంటల తరబడి సమయం గడిపే వాళ్ళంట. చిన్నప్పుడు నిధివనములో బ్రహ్మదేవుడి దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం కూడా జరిగిందని కొన్ని పురాణాలు చెప్తాయండి. అలా చాలా సంవత్సరాలు సంతోషంగా గడుపుతారు. కానీ సమయం రానే వచ్చింది. కృష్ణుడు రాధను వదిలేసి కంసుణ్ణి చంపటానికి వెళ్ళవలసిన సమయం రానే వచ్చింది. దాంతో కృష్ణుడు బృందావనంలో ఉన్నటువంటి అందరికీ నేను వెళుతున్నాను అని చెప్తాడు. యశోదమ్మకి తెలుసు కృష్ణుడు కలవడానికి రాడు అని. కృష్ణుడు రాధ దగ్గరికి వెళ్ళి నేను వెళుతున్నాను అని అనగా అప్పుడు రాధాదేవి చాలా ఏడుస్తుందంట. కన్నయ్య నేను నిన్ను వదిలి ఉండలేనయ్యా అని చాలా బాధపడుతుందంట. రాధని కృష్ణుడు ఓదార్చడంతో నాకు నువ్వు 2 వాగ్దానాలు ఇవ్వాలి అని రాధాదేవి కృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుందంట. మొదటి వాగ్దానము, నా హృదయంలో ఎప్పటికీ నేను మరణించినంత వరకు కూడా నువ్వే ఉండాలి. రెండవ వాగ్దానం, నా సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనమిచ్చి వేణువును వాయించాలి అని మాట తీసుకుంటుందంట. అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాధా నేను మాట ఇస్తున్నాను, అలానే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగా చెప్పండి స్వామి నేను మీకు ఏం చెయ్యాలి, మీకోసం నేను ఏదైనా చెయ్యాలన్నా చేస్తాను అని బాధతో అడుగుతుందంట. రాధా నువ్వు నా వల్ల ఇక బాధపడకూడదు, నా కారణంగా నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కూడా వదలకూడదు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మాట తీసుకుంటాడంట. చివరిగా ఇద్దరూ కూడా బాధ మరియు ప్రేమతో ఇద్దరు మాట్లాడుకొని కృష్ణుడు వెళ్ళిపోతాడంట. రాధ మాత్రం కృష్ణుడు నామ జపం చేస్తూ బృందావనంలోనే ఉండిపోతుందంట. ఆ తర్వాత రాధా వర్ణన చాలా తక్కువ ఉంటుందంట. దీని తర్వాత మధురకు వెళ్ళిపోతాడు. కంసుణ్ణి హతమార్చి దేవకి వసుదేవుల్ని చెరసాల నుంచి విడిపిస్తాడంట. ఆ తర్వాత మధుర నుండి ప్రజా రక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుణ్ణి ద్వారకాధీశుడు అని పిలిచేవారు. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణి సత్యభామ అలా 8 మందిని వివాహం చేసుకుంటాడు. అలానే 16,000 మంది 16,108 మంది గోపికలను చెరసాల నుండి విడిపించి వారిని వివాహం చేసుకుంటాడు. అలానే 16,108 మంది యువరాణులను చెరసాల నుండి విడిపించి రక్షించి వివాహం చేసుకుంటాడంట. వీళ్ళందరిలో శ్రీకృష్ణుడికి రుక్మిణి అంటే చాలా ఇష్టం. కేవలం కృష్ణుడు పేరు అలాగే అతని గురించి తెలుసుకొని ప్రేమలో పడిపోయిందనమాట. కృష్ణుడి కోసం తన అన్నతోనే గొడవ పడేది.
ఒక ప్రేమ లేఖ కూడా కృష్ణుడికి పంపుతుంది. కృష్ణుడు ఆమె ప్రేమను చూసి ఇష్టపడి రుక్మిణిని అర్జునుడి సహాయంతో తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం వచ్చే ఉంటుంది కదండి. కృష్ణుడు రాధని అంత ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా, వీళ్ళని ఎందుకు చేసుకున్నాడు అని. కృష్ణుడు రాధని ఏమైనా మోసం చేశాడా అని ఇలా అనుకుంటే మాత్రం చాలా తప్పుగా ఆలోచిస్తున్నట్టు మీరు. కేవలం పెళ్లి చేసుకుంటూనే ప్రేమ ఉన్నట్టు కాదు. కృష్ణుడికి రాధ మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసే ఒక చిన్న కథ చెప్తాను వినండి. ప్రతిరోజు కూడా కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు రాధే 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 అని కలవరిస్తూ ఉండేవాడంట. ఇది రాణులందరికీ నచ్చేది కాదంట. ఒకసారి రుక్మిణీదేవి, స్వామి, మేమందరం కూడా మిమ్మల్ని ఎంతో గొప్పగా అపురూపంగా ప్రేమిస్తున్నాం కదా, కానీ ఆ రాధలు అంత గొప్పగా ఏముంది స్వామి, నిద్రపోతున్నప్పుడు కూడా ఆమెను గుర్తుకు తెచ్చుకుంటున్నారు, పదే పదే కలవరిస్తున్నారు అని అడగగా, మీరు ఒక్కసారిగా రాధని కలిస్తే మీకు అర్థమవుతుంది, నువ్వు వెళ్ళేటప్పుడు తనకి ఏదైనా తీసుకొని వెళ్ళు అని అంటాడంట. ఆ రోజు రాత్రి రుక్మిణీదేవి రాధ కోసం వేడి వేడి పాలు తీసుకొని రాధ రాజభవనంకి వెళ్తుందంట. ద్వారం ముందర దివ్యమైనటువంటి తేజస్సుతో అందంగా ఒక మహిళ నిలబడి ఉంటుందంట. ఆహా, ఏమి అందం అని రుక్మిణీదేవి ఆమె దగ్గరికి వెళ్ళి, మీరే కదా రాధాదేవి అని అడుగుతారు. ఇదిగోండి ఈ పాలును తాగండి అని అనగా, అయ్యో అమ్మా, నేను రాధని కాదమ్మా, నేను ఆమె సేవకురాలిని అని అంటుందంట. రాధమ్మా, ఈ 7 ద్వారాల వెనక ఉంది వెళ్ళండి అని అంటుందంట. రుక్మిణి ఒక్కొక్కటిగా లోపల ఉన్నటువంటి అన్ని ద్వారాల్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటుందంట. లోపల వెళ్ళగానే రాధాదేవి పడుకొని ఉంటుందంట. ఆమె సేవకురాలు ఇలా అంటుందంట, రాధమ్మ చాలా రోజుల నుండి కృష్ణుడి నామస్మరణ చేస్తూ ఇప్పుడే పడుకుంది అని చెప్తుందంట. నన్ను కృష్ణుడు ఇక్కడికి పంపించాడమ్మా రాధను కలవడానికి అని రుక్మిణీదేవి చెప్పగాని, రాధాదేవి నిద్ర నుండి లేచి పరిగెత్తుకుంటూ రుక్మిణి దగ్గరికి వచ్చి, నాకు అన్నయ్య మిమ్మల్ని పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని రుక్మిణితో చాలా ఆనందంగా మాట్లాడుతుందంట. మీకోసం కృష్ణుడు ఈ పాలన పంపించాడు అని అనగా, ఏమీ ఆలోచించకుండా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆనందంగా వేడిగా ఉన్నటువంటి ఆ పాలను తాగేస్తుందంట. రుక్మిణి ఆశ్చర్యపోయి, అయ్యో, ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి అంటున్నా కూడా రాధమ్మ తాగేస్తూ ఉంటుందంట. అలా కొద్ది సమయం రుక్మిణీదేవి రాధాదేవి మాట్లాడుకున్న తర్వాత రుక్మిణీదేవి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఇలాంటి ఈ విషయం అంతా చెప్పి మీరు పాలు ఇచ్చి పంపించారు కదా, చాలా వేడిగా ఉన్న పాలను రాధాదేవి తాగేసింది స్వామి అని అంటూ కృష్ణుడు కాళ్ళు నొక్కుతూ ఉంటుందంట. కృష్ణుడు పాదం మొత్తం కూడా ఎర్రగా కాలిపోయినట్లు ఉంటుందంట. అయ్యో స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇలా కాలు మొత్తం ఎర్రగా అయిపోయింది అని అడగగా, రుక్మిణి, నువ్వు వేడి వేడి పాలు రాధకి ఇచ్చావు కదా, ఆమె ఆ వేడి పాలను తాగుతున్నప్పుడు కూడా నా నామ స్మరణం చేస్తూనే ఉంది, నా పాదాలను పూజిస్తూనే ఉంది. దాని కారణంగా ఆ వేడి పాల ద్వారా రాధకు వచ్చే అవి నాకు వచ్చాయి అని చెప్తుందంట. ఇది విన్నటువంటి రుక్మిణీదేవి రాధా మరియు కృష్ణుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రేమ అనేది శరీరంతో కాదు, ఆత్మతో ఎప్పుడూ ఉంటుంది అని అర్థం చేసుకుంటుంది. రాధ హృదయంలో ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి పాద పద్మములు పూజించబడతాయి. ఈ సమయంలోనే రాధాదేవికి యాదవ కుమారుడైనటువంటి అయానికి వివాహం జరుగుతుందంట. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అయాన్ ముందు జన్మలో విష్ణువుకి కఠోరమైనటువంటి తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. దాన్ని తదాస్తు అంటాడు విష్ణువు. ద్వాపర యుగంలో లక్ష్మీ అవతారంలో రాధాదేవి కూడా ఒక అవతారం. అలా అయాన్ మరియు రాధాదేవి వివాహం చేసుకుంటారు. ఈ పెళ్లికి కృష్ణుడు కూడా వచ్చి చాటుగా చూశాడు అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కానీ అయానికి ఒక శాపం ఉంది. తదీచి మహర్షి, నీవు రాధను తాకితే భస్మం అయిపోతావు అని శపిస్తాడు. ఇదంతా
విష్ణు మాయ అన్నమాట. అందుకే పెళ్లి అయినా కూడా రాధాదేవి కృష్ణు నామాన్ని జపిస్తూ జీవితాన్ని గడిపేస్తుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రాధ అన్ని పద్ధతులు, అన్ని బాధ్యతలు పూర్తి చేసి ద్వారకలో కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తుంది. రాధని కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ కూడా గుర్తుపట్టరు. అలా రాజభవనములో పని చేసుకుంటూ, కృష్ణుడికి సేవలు చేసుకుంటూ ఉండేదంట. కృష్ణుడు కూడా ఆమెని ఎంతో ప్రేమగా, అల్లారు ముద్దుగా చూసుకునేవాడంట. కానీ కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు నిమజ్ఞం నిమగ్నం అయి ఉండడంతో రాధ కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారకను వదిలేసి వెళ్ళిపోతుందంట. కొన్ని సంవత్సరాల తర్వాత రాధ చివరి గడియలు మొదలయ్యాయన్నమాట. అప్పుడు రాధ కృష్ణుని స్మరించి, కన్నయ్య సమయం వచ్చింది, ఇచ్చిన మాట గుర్తుకు ఉంది కదా నీకు, రా కన్నయ్య, నా దగ్గరికి రా కన్నయ్య అని స్మరిస్తూ ఉంటుందంట. వెంటనే కృష్ణుడు ఆమె ముందుకు వచ్చేస్తాడంట. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి రాధను చూసి కృష్ణుడు మొట్టమొదటిసారిగా ఏడ్చేస్తాడంట. చెప్పు రాధా, నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు రాధా, నేను నెరవేరుస్తాను అంటాడంట. అప్పుడు రాధమ్మ, నా చివరి క్షణాల్లో నా కోరిక ఏమిటంటే, చిన్నప్పుడు మీరు వేణువును పట్టుకొని వాయిస్తూ ఉండేవారు కదా, ఆ రూపాన్ని మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకోవాలని ఉంది స్వామి అని. అలాగే మీరు వేణువుని కూడా నా కోసం ఒక్కసారి వాయించండి స్వామి అని కోరుకుంటుందంట. కృష్ణుడు రాధను వదిలి వెళ్ళిపోయాక ఒక్కసారి కూడా మళ్ళీ వేణువుని వాయించడంట. కానీ దాన్ని పక్కనే పెట్టుకునేవాడంట. ఆ వేణువుని చూస్తే రాధని చూసినట్లే అని భావించేవాడంట. రాధ చెప్పగానే వేణువుని తీసి ఇప్పటి వరకు కూడా ఏ మనిషి కూడా వినటువంటి మధురమైనటువంటి రాగాన్ని వాయించాడంట. ఆ మధురమైన రాగాన్ని వినగానే రాధమ్మ తల్లి కళ్ళల్లో నీళ్ళొచ్చాయంట. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణుడు కళ్ళల్లో కూడా నీళ్ళొస్తాయంట. అలా రాధాకృష్ణుడు కళ్ళల్లో చూస్తూ కృష్ణుడి చేతిలోనే మరణిస్తుందంట. కృష్ణుడు బాధతో గట్టిగా ఏడుస్తూ తన వేణువును కూడా అక్కడే విరిచేస్తాడంట. కృష్ణుడు కూడా వేణువు నుండి శాశ్వతంగా విడిపోయాడు. ఎందుకంటే వేణువు మరియు రాధకి అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. రాధ మరణం తర్వాత కృష్ణుడు తన జీవితాంతం కూడా వేణువునే కాదు, ఏ సంగీత వాయిద్యాన్ని కూడా తాకలేదంట. రాధాకృష్ణుని యొక్క దేహాలు వేరైనప్పటికీ కూడా వీళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే. ఇది కదా అసలైనటువంటి ప్రేమ అంటే. రాముడు మరియు సీతమ్మ తల్లి ప్రేమ కోసం అందరికీ తెలిసిందే. కానీ రాధాకృష్ణుని ప్రేమ వెనుక ఉన్నటువంటి ఈ కథను చాలా మందికి తెలియకపోవచ్చు కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రాధే రాధే.